హలో నమస్తే. దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో మాట్లాడిన స్పీచ్ అనంతరం పవన్ కళ్యాణ్ గారిని పెద్ద ఎత్తున కుట్రకు తెరలేపిర్రా? పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే కొంతమంది ఉలిక్కి పడుతున్నారా? అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా ఉండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ మాట్లాడిండు. చాలా మందికి నిద్ర లేకుండా చేసిండు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే భయపడతాడు. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇంకొక మతానికి సంబంధించిన ఓట్లు ఎక్కడ దూరం అవుతాయని చెప్పేసి భయంలో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు సీట్లు అనే భయం లేదు. నిజాయితీగా ప్రజల కోసం, ప్రజల తరపున తన ధర్మం కోసము, అదేవిధంగా ప్రజలకు ఏది అవసరమో దానికోసమే మాట్లాడతాడు తప్ప తన స్వార్థం కోసం ఏది మాట్లాడు మన అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం గురించి, దేశవ్యాప్త రాజకీయాల గురించి, సౌత్ ఇండియా గురించి, హిందీ గురించి ఇన్ని రకాల విషయాల మీద మాట్లాడేసరికి ప్రతి ఒక్కరికి నిజంగా అసూయ కలిగింది. రానున్న రోజుల్లో పెద్ద ప్రభావం మన మీద పడబోతుంది. ఎందుకంటే అన్ని పార్టీలు ఒకటైపోయి పార్టీలన్నీ వేరువేరుగా ఉంటాయి, వేరువేరు సిద్ధాంతాలు ఉంటాయి. కానీ అన్ని పార్టీలు ఒకటై మరి పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నారు. అసలు ఎందుకంటే వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు వేస్తున్న అడుగులు చూస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడిన వీడియో ఏదైతే ఉంటుందో సగం సగం కట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేసే పనులను పడ్డరు. ప్రజలు ఆలోచన చేయాలి. ఏ నాయకుడైనా ఇప్పటిదాకా సనాతన ధర్మం గురించి మాట్లాడినా సరే, పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్త రాజకీయాల గురించి మాట్లాడినా తన జేబులోకి సొంత పైసల్ని, తన కష్టార్జితాన్ని కౌలు రైతులు ఆపదలో ఉండంటే 30 కోట్ల రూపాయలు ఇచ్చిన అధికారం లేకుండా. అసలు అందరి నాయకులకు బిజినెస్లు ఉన్నాయి, దందాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి సినిమానే ఆధారం. అయినా సరే కుటుంబానికి లక్ష చొప్పున 30 కోట్ల రూపాయలని 300 మంది కౌలు రైతులకు పంచిన గొప్ప వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలకి, మన దేశానికి కూడా ఆయన 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. హైదరాబాద్లో వరదలొస్తే సాయం చేసిండు, వైజాగ్లో తుఫాన్ వస్తే సాయం చేసిండు, ఎవరు ఆపదలో ఉన్న సాయం చేసిండు. సహాయానికి ఒక మారు పేరు పవన్ కళ్యాణ్, మన అందరికీ తెలుసు. ఎన్ని సహాయం చేసుకుంటూ పోతుండంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు రాకముందు నుంచి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికారం లేనప్పటి నుంచి ఆయన సహాయం అనే పదానికి ఒక పర్యాయ పదంగా నిలిచింది, మన అందరికీ తెలుసు. ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన సొంత డబ్బునే, తన కష్టార్జితాన్నే సేవా రూపంలో ఆర్థిక సాయం చేస్తాడు తప్ప ఆయన ఎప్పుడు ప్రభుత్వంలో ఉండడం, అక్రమంగా దోచుకోవాలి, దాచుకోవాలి, అవే పైసలు ఖర్చు పెట్టి సొంత పైసలు ఖర్చు పెట్టినట్టు బిల్డప్ ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టే గొప్ప వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతం. ఇది ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడంగానే పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా చూసేదే సనాతన ధర్మం అని స్పష్టంగా చెప్తే, వీళ్ళు మాత్రం సగం సగం వీడియోలను ఎడిట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఎట్లయినా బదనాం చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇది గ్రహించాలి. ముఖ్యంగా వాళ్ళ తండ్రి ఒక కమ్యూనిస్టు, ఆయన దీపానికి సిగరెట్ ముట్టించుకున్నటువంటి భావజాలం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా మారిపోయి జీవితాంతం రామనామ స్మరణ చేసిండు. తప్పు చేసినా అని చెప్పి బాధపడ్డాడు. రాముని సేవలోనే అంకితమైండు చివరి దాకా, తన జీవితాంతం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడితే దాన్ని కూడా సగం సగం ఎడిట్ చేసి పవన్ కళ్యాణ్ గారి తండ్రి ఇట్లా చేసిండు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటాడు, అప్పుడు ఒకలా మాట్లాడిండు, ఇప్పుడు ఒకలాగా మాట్లాడని పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేసే పనిలో ఉన్నారు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఎంత పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది చూడండి. ఎందుకంటే ఆయన ఏ మతాన్ని తిట్టట్లేదు, ఏ ధర్మాన్ని అగౌరవపరచట్లేదు, తన మతాన్ని ప్రేమిస్తుండు, పరధర్మాన్ని గౌరవిస్తుండు. ఇదే పవన్ కళ్యాణ్ గారు చేస్తుండు. ఖచ్చితంగా వేరే మతంలో ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి మాటని గమనిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడినా వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే తన ధర్మాన్ని తాను పొగుడుతున్నాడు, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటున్నాడు, ఇతర ధర్మాలను గౌరవిస్తున్నాడు. వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది. కానీ రాజకీయ నాయకులే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని దేశ రాజకీయాల్లో కూడా నాకు ఆదరణ వస్తుంది. ఖచ్చితంగా 21 సీట్లు గెలిచి ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మిగిలిపోయిండు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంతో దేశం లెవెల్లో ఆయన మీద ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఎట్లయినా బదనాం చేయాలి, ఇక్కడే ఆపాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో ఒక శక్తిగా ఎదుగుతాడని గ్రహించి అన్ని పార్టీలు కూడా ఒకటైపోయి పవన్ కళ్యాణ్ గారిని పెద్ద ఎత్తున కుట్ర తెరలేపారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలి. ఖచ్చితంగా వాళ్ళ మాటల్ని మీరు పట్టించుకుంటే ఫ్యూచర్లో ఒక గొప్ప నాయకుడిని మనం దూరం చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా ప్రజలు పట్టించుకోరు, నాకు తెలుసు. ఎందుకంటే ప్రజలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో స్పష్టంగా వాళ్ళకి తెలుసు. ఈ ఏదో సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ని ప్రజలు సీరియస్గా తీసుకోరు. ప్రజలు గ్రౌండ్ రియాలిటీని చూస్తారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో పవన్ కళ్యాణ్ గారిని కొట్టేటోడే లేదు. వీళ్ళు 4 ఎడిట్లు చేసుకొని పవన్ కళ్యాణ్ 4 నిందలేద్దాం అనుకుంటే అది వాళ్ళని కింద
కిందికి దింపుతుంది. పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఆయన స్థాయి పెరుగుతుంటుంది. వీళ్ళ స్థాయి రోజు రోజుకి అధోపాతాళానికి పడిపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పి మరి చాలా మందిని అధోపాతాళానికి తొక్కిండు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారో మనకు తెలుసు గతంలో. ఇప్పుడు కూడా విమర్శ చేస్తున్న వాళ్ళ స్థాయి కూడా, విమర్శ చేస్తున్న వాళ్ళ బతుకు కూడా గదే విధంగా అవుతుంది. మనం ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు మాత్రం ఇది గ్రహించాలి. పెద్ద ఎత్తున కుట్ర చేయడానికి పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలే కారణం. అందుకే పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే ఉలిక్కి పడతారు. ఇది గ్రహించండి. జై హింద్.